జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. దేవుడికి పూలు పెడతారు. అయితే ఈరోజు పూలు పెట్టాక పూల మాల కానీ విడిగా పూలు కానీ పెట్టినప్పుడు మరుసటి రోజు అవి పూలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఏం వాడిపోలేదు ఎండిపోలేదు అంటే కొంతమంది తీయరు గురుగారు. అవును, వాస్తవం. నిజంగా దేవుడికి అలా పూలు అలాగే ఉంచొచ్చా? నిజంగానే అసలు ఎప్పుడు తీసేయాలి? ఎంత ఫ్రెష్గా అనిపించినా కూడా కొంతమంది ఉంచడం వల్ల ఏమన్నా కష్టాలు లాంటివి వస్తాయా? తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నిజానికి పుష్పములు అనేటటువంటి భగవంతుడికి మనం ప్రేమతో సమర్పించేటటువంటివి, అలాగే పుష్పాలు అలంకరణకి గుర్తుగా పెట్టేటటువంటివి పుష్పాలు అని అర్థం. ఈ పుష్పములు అనేటటువంటివి భగవంతుడి యొక్క కైంకర్యాలలో ఈ రోజు పెట్టినటువంటి పూలు నిజానికి సాయంకాలం తీసేసి మళ్ళీ సాయంకాలం కొత్త పూలు పెట్టాలి. లేదు ఇక సాయంకాలం అనేటటువంటి పూజ చాలా మట్టుకు చేసుకోరు కాబట్టి ఆలయంలో కానీ లేదు ఇళ్లల్లో కానీ ఉదయకాలం తప్పకుండా మళ్ళీ అవన్నీ పూలు తీసేయాలి. అది శుభ్రంగా ఉన్నా మళ్ళీ అవి ఫ్రెష్గా ఉన్నా వాడిపోకపోయినా ఒక్కసారి దేవుడికి పెట్టినటువంటి పూలు మరుసటి రోజున ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి. అలా తీసేయకుండా చాలా మంది కొంతమంది ఇళ్లలో వారం వారం పూలు తీసేస్తుంటారు, వారం వారం క్లీన్ చేసేస్తూ ఉంటారు. అంటే గృహంలో అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే గనక ఎప్పుడూ కూడా అలాంటి పుష్పాలు ఈ రోజు మనం పెట్టాము అంటే తెల్లవారితే మళ్ళీ ఆ పుష్పాలు తీసి కొత్త పుష్పాలు పెట్టాలి. నీ దగ్గర పుష్పాలు లేవు, అక్షతలు వేసైనా నువ్వు నమస్కారం చేసుకోవాలి తప్ప. అలాగే మాలిన్యాన్ని ఆ మాలిన్యాన్ని అనేటటువంటిది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అలా చేయడం కూడా దోషభూయిష్టమే అని అర్థము. అలా చేయడం వల్ల ఇంట్లో అరిష్టములు, ఏ రకమైనటువంటి అరిష్టములు జరుగుతాయి అని అంటే కనుక ఇంట్లో మనశ్శాంతి ఉండదు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, అలాగే ఆరోగ్యం ఎప్పటికప్పుడు క్షీణిస్తూ ఉంటాయి, ఇంట్లో చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ విధానమే ఉండదు. ఇలాంటి అనేక రకమైనటువంటి విషయాలు ఆ యొక్క పుష్పాల వల్ల కలుగుతాయి అని శాస్త్రము. ఎందుకు అనంటే గనక పుష్పములు అనేటటువంటి భగవంతునికి మనం ఒకసారి సమర్పించాము అంటే ఏ రకంగా మనము ప్రతిరోజు ఈ రోజు పడుకున్న తర్వాత తెల్లవారులేసి మనం స్నానాది క్రతువులు చేసుకొని ఏం చక్కగా అలంకరించుకుంటామో, మనం ఒక 2 రోజులు స్నానం చేస్తే మన దగ్గర ఎలా దుర్గంధం వస్తుందో అలాగే భగవంతుడికి పుష్పములు అనేటటువంటివి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నప్పటికీ కూడా ఆ పుష్పములు దుర్గంధముతో సమానము, దాన్ని మాలిన్యము అంటాము. ఆ మాలిన్యాన్ని తప్పకుండా తీసేయాలి. అలా తీసేయకపోతే అది దోషభూయిష్టంగా మారి మనకు పాజిటివ్ కాస్త నెగిటివ్గా మారేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు పువ్వులు ఈ రోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు తప్పకుండా తీసేయాలి. అవి తీసి ఫ్రెష్గా ఉన్నాయా దాన్ని భగవంతుని ప్రసాదంగా మీరు వాడుకోండి, అంతే తప్ప అవి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి అలాగే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పటికీ అలా ఉంచకూడదు. అలా ఉంచితే గనక మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు మామూలుగా మాలలు ఉంటాయి గురుగారు, దేవుడికి వేసిన మాలలు, అవి ఇంటి గుమ్మానికి తప్పకుండా పెట్టుకోవచ్చు. భగవంతుడికి సమర్పించింది తప్పకుండా శుభప్రదమైనటువంటిది. ఒకవేళ మీరు అన్నారు మాల, ఆ మాలలు గనక మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ఎవరైనా ఇచ్చినట్టయితే మామూలుగా మన మెడలో వేసిన మాల పనికి రాదు. మామూలుగా చాలా మంది ఈ ఫంక్షన్ చేసేటప్పుడు కానీ లేదా రిసెప్షన్ చేసేటప్పుడు కానీ లేదు అని అంటే కనుక సన్మానాలు చేసేటప్పుడు కానీ చాలా మంది మాలలు మనకు వేసిన మాలలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు, గుమ్మానికి కట్టుకోవడము లేదా ఇంట్లో ఎక్కడైనా అలంకరణ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. మనుషులకు వేసిన మాల ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కానీ గుమ్మాలకు కానీ ఎలాంటి వాటికి వినియోగించకూడదు. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకో. నేను కొన్ని ఇళ్లలోకి వెళ్తే అబ్బా మాల చాలా భలే అందంగా ఉంది కదా, మనకే వేసింది కదా, మనం ఇంటి గుమ్మానికి కట్టుకుందాము లేదా ఇంట్లో ఏదైనా పటానికి వేసుకుందామని చాలా, లేదా ఇంట్లో ఉన్న ఏదైనా విగ్రహాలు, ఇప్పుడు కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి షోకేస్ కోసం పెట్టినట్టు, అలాంటి విగ్రహాల మెడలో వేయడం ఇది చాలా మట్టుకు గమనించాను నేను. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. అలా చేశారు అని అంటే గనక ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆ వ్యక్తి నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదా నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ అలా చేయకూడదు. అదే భగవంతుని యొక్క మెడలో వేసినటువంటి మాల గనక ఉన్నట్టయితే అది శుభప్రదం. ఎందుకు అని అంటే గనక అది ఒక పాజిటివ్నెస్ నుంచి మనకు వచ్చింది. కాబట్టి ఆ పాజిటివ్నెస్ ని మనం గుమ్మానికి కట్టుకోవడం కానీ లేదా ఇంట్లో ఏదైనా పటానికి వేసుకోవడం కానీ చేసుకోవచ్చు, అందులో దోషం ఏమీ లేదు. ఇలాంటివి చాలా మట్టుకు గమనించాలి. చాలా మంది చేసే తప్పులు ఇవే ఉంటూ ఉంటాయి. మనకు వేసిన మాల ఫ్రెష్ గా ఉంది కదా, బాగుంది కదా అని చెప్పి చేసే గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు.
అలా ఎప్పటికీ అదే భగవంతుని మాల ఏదైనా ఇచ్చారు, లేదా ఇప్పుడు తిరుపతికి వెళ్ళాము అక్కడ మాల ఇచ్చారు, అది ఉపయోగించుకోవచ్చు. లేదా ఏదైనా మన వెములవాడకు వెళ్ళాము అక్కడ మాల ఇచ్చారు, వేసుకోవచ్చు. ఇలా ఏదైనా మన చుట్టుపక్కల ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో ఒక మాల ఇచ్చారు, వేసుకోవచ్చు. చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తమలపాకుల మాల ఇస్తున్నారు. ఆంజనేయ స్వామికి వేసినటువంటిది మరుసటి రోజు తీసి ఎందుకు పడివేయడం అని చెప్పేసి మాల ఇస్తున్నారు. అలాంటివి కుంభానికి కట్టుకోవచ్చు. కాకపోతే మనుషులకు వేసిన మాల అస్సలు చేయకూడదు. ఇప్పుడు మామిడిగా ఈ పండగలప్పుడు మామిడి ఆకులు కూడా పెడుతూ ఉంటారు. అవును. కొంతమందిని చూస్తారు గురుగారు, మామిడి ఆకులు ఎన్ని రోజులైనా అవి తీవరు. అవును, సో దాని వల్ల కూడా ఏమన్నా ఉంటుందా? తప్పకుండా. ఏదైనా ఎండిపోయింది, వాడిపోయింది అంటే వెంటనే తీసేయాలి. అవి నెగిటివ్ కి కారణం అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో గుమ్మానికి మామిడి తోరణాలు ఈ ఉగాదికి కట్టామా ఇక నెక్స్ట్ ఉగాది వరకు తీయరు, లేదా ఏదైనా శుభకార్యం అయ్యేంత వరకు తీయరు. ఎప్పుడూ కూడా అలా పెట్టుకోకూడదు. ఎందుకు అనంటే గనక ఏవైతే వాడిపోయినవి, ఎండిపోయినవి గుమ్మానికి ఉంటాయో అవి ఎక్కువ శాతము రాక్షసుల యొక్క దృష్టి దాని మీద పడి ఆ రాక్షసులు దాంట్లో నివసించడానికి సిద్ధమవుతూ ఉంటారు. లేదా నెగిటివ్ ఎనర్జీ, నర దృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి ఇవన్నీ కూడా దాని మీద కూర్చుండి ఇంట్లో అశాంతిని నెలకొల్పుతూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీని నెలకొల్పుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీ గుమ్మానికి గనక ఎండినటువంటి మామిడి తోరణాలు కానీ, ఎండినటువంటి పూలమాలలు కానీ, ఎండినటువంటి పుష్పాలు కానీ ఉంటే వెంటనే తీసేయండి. దాని బదులుగా ఇప్పుడు ఆర్డినరీగా పూలు ఏదైనా ఆర్టిఫిషియల్ గా వస్తుంది, లేదంటే అది పెట్టుకో, అంటే మీకు అందంగా కనిపించాలి అంటే అవి పెట్టుకోండి. లేదు అని అంటే ఎండినటువంటివి ఏమంటే వెంటనే తీసేస్తే గనక శుభప్రదంగా ఉంటుంది. లేకపోతే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని చాలా మట్టుకు నాశనం చేస్తుంటాయి. అవి చాలా మంది అర్థం చేసుకోరు. ఈ చిన్నదాన్ని ఎవరు పట్టించుకుంటారులే అని అనుకున్నాం. కానీ అలాంటి చిన్నవే మనిషికి ఎన్నో రకాల కష్టాలను, ఇబ్బందులను కొని తెచ్చి పెడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు కూడా చేయకపోతే ఇంకా మీ జీవితం చాలా బాగుంటుంది అని అందరూ అర్థం చేసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరగా తీసేస్తే బాగుంటుంది. అదే మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది మేము ఇన్ని పూజలు చేస్తున్నాం ఏమన్నంటే కొన్ని తెలియక మనం తెలియక చాలా నాకు కొంతమంది అంటారు, ఏంటి నేను చెయ్యని పూజ లేదు, ఎక్కని మెట్టు లేదు, లేదంటే నేను వెళ్ళని గుడి లేదు. ఇలా చాలా అవునమ్మా చేస్తున్నావు, కానీ నీ ఇంట్లో కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ ఇంటిని కూడా ఒక దేవాలయంలా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు దేవాలయం ఎంత భక్తి శ్రద్ధలతో వెళతామో, ఎంత నీట్ గా ఉంచుకుంటామో, మన ఇంటిని కూడా, మన ఇంటి పరిసరాలను కూడా అదే రకంగా శుచి శుభ్రతగా ఉంచాలి. కొన్ని ఇళ్లను చూస్తామమ్మా, ఎక్కడ తీసిన బట్ట అక్కడే, ఎక్కడ అసలు వంటింట్లోకి వెళితే గనక ఆ నిన్న మొన్న చేసినటువంటి ఆ అన్నం కూడా అలాగే ఉంటుంది. అంటే దాంట్లో బూజు వచ్చి పడుతుంది, కానీ ఎవరు పట్టించుకోరు. అంటే ఇంట్లో ఇలాంటివి చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది, అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. ఆ ఇంట్లో ప్రశాంతత అనేటటువంటిది. ఇంటిని ఎవరైతే శుభ్రంగా ఉంచుకోరో వాళ్ళ ఇంటికి తప్పకుండా దారిద్ర దేవత తిరుగుతుందట. అందుకే చాలా మట్టుకు దేవాలయాన్ని ఎంత శ్రద్ధగా మనం క్లీన్ గా పెట్టుకొని ఎంతో భక్తిగా వెళతామో, ఇంటిని కూడా అదే రకంగా నువ్వు శుచి శుభ్రతగా ఉంచుకుంటే నీ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిగెత్తే కాలము, చాలా మంది అడిగితే సమయం లేదండి, ఇంటిని పట్టించుకోవడమే కష్టమవుతుందండి. నీ ఇంటిని నువ్వు పట్టించుకోకపోతే, నీ యొక్క ఎనర్జీని నువ్వు పెంచుకోకపోతే నువ్వు ఎప్పుడు ఎక్కడ తీసుకొంగడ అక్కడే ఉంటుంది. నీ జీవితంలో వృద్ధిలోకి రాలేవిగా. కాబట్టి ఇవి కొన్ని చిన్న చిన్న పనులే, అవి కొంచెం చేసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు.